హాయ్ గైస్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రివ్యూ మాట్లాడదాం. పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. ఈరోజు ఉదయం మార్నింగే 4:30 షోకు ఆర్టీసీ ఎక్స్ రోడ్ సంధ్య 70mm చూడడం జరిగింది. మూవీ చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు 5 నిమిషాలు లేట్ వెళ్దామని ఎవ్వరు వెళ్ళొద్దు. ఫస్ట్ 5 నిమిషాలు స్టోరీ, దాని క్లైమాక్స్ స్టోరీ దానికి లింక్ అయి ఉంటుంది. ఫస్ట్ 5 నిమిషాలు టెరిఫిక్గా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ది అశ్వథామ క్యారెక్టర్, ఎవ్వరు బిగినింగ్ మిస్ అవ్వద్దు. ఇక రివ్యూలోకి వెళ్తే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది మాట్లాడదాం. నాగశ్విన్కు యాడ్స్ అప్ చెప్పాలి. ఒక తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు. ఒక హాలీవుడ్ సినిమా, ఒక హాలీవుడ్ మేకింగ్ సినిమా, హాలీవుడ్ కంటెంట్ సినిమా చూస్తున్నాం అన్నట్టు అనిపించింది. స్టార్ వార్ కానీ చాలా సినిమాల హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ నాగశ్విన్ తీసుకున్నట్టున్నాడు. కానీ వాటికి మన మహాభారతాన్ని లింక్ చేస్తూ తీశాడు కదా, అందుకు యాడ్సప్ చెప్పాల్సిందే నాగశ్విన్. ఇంకా ఫస్ట్ హాఫ్ అశ్వథామ క్యారెక్టర్ చేసిన తప్పేంటి, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనేది సెకండ్ హాఫ్లో మనకు ఇంటర్వెల్ తర్వాత వండర్గా ఉంటుంది. అసలు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం సూపర్, కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొదలైన తర్వాత 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చాలా స్లోగా కంటెంటు, కథ పికప్ కానీ కొద్దిగా టైం పడుతుంది. అక్కడక్కడ స్లో అనిపిస్తుంది. ప్రభాస్ ఎంట్రీ అయిన తర్వాత ప్రభాస్ ఫైట్ కానీ, బుజ్జి ఆ క్యారెక్టర్ కానీ, అది బైక్ ఆ క్యారెక్టర్ కానీ, బుజ్జి భైరవ కామెడీ ట్రాక్ కానీ కొంతవరకు బాగానే ఉంటుంది. ఇంకా ఫైట్ సీన్స్ మాత్రం ఏ మాత్రం తీసిపోకుండా ఫస్ట్ హాఫ్ నడుస్తూనే ఉంటుంది. స్టోరీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ప్రతి క్యారెక్టర్ వచ్చి వెళ్తుంటుంది. స్టోరీ ఇన్వాల్వ్ అయ్యేటట్టు. ఇంటర్వెల్కు ముందు అసలైన ట్విస్ట్, గూస్ బంప్స్, ఏమన్నా విజువల్సా. ఒక్కసారి దీపిక పడుకున్న వెళ్తుంటే ఆ ఇంటర్వెల్కి మాత్రం మైండ్ బ్లోయింగ్. అశ్వథామ క్యారెక్టర్ రివీల్ చేస్తూ భైరవ ఏం చేయబోతున్నాడు. ఇంటర్వెల్ మాత్రం అరాచకం. మాస్ ఏంటి రావట్లేదు, వైబ్రేషన్ రావట్లేదు, గూస్ బంప్స్ రావట్లేదు. ఫస్ట్ 5 నిమిషాలు తప్ప ఏంటి స్టోరీ చాలా స్లోగా వెళ్తుంది అనుకున్న టైంలో ఇంటర్వెల్ మాత్రం అరాచకంగా ఇచ్చాడు. సూపర్ ఫెంటాస్టిక్ క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్లో సినిమాకు హైలైట్ ఏదంటే భైరవ అశ్వథామ ఫైట్ వండర్ క్రియేట్ చేశాడు. నిజంగా ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ చేస్తుంటే అమితాబ్ బచ్చన్ కాకుండా వేరే హీరో ఎవరు పెట్టినా కానీ వాళ్ళ చేతిలో ప్రభాస్ ఓడిపోతే అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. ప్రభాస్ తోటి అమితాబ్ బచ్చన్ ఆ రేంజ్, ప్రభాస్నే ఓడగొట్టే రేంజ్లో ఫైట్ చేస్తుంటే మాత్రం అమితాబ్ బచ్చనే కదా అక్కడ ఉన్నది. అమితాబ్ బచ్చన్ కూడా క్లాప్స్ కొట్టారు. అంత వండర్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, అశ్వథామ క్యారెక్టర్. బిగినింగే చెప్పాం కదా, ఫస్ట్ 5 నిమిషాలు ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ 5 నిమిషాల్లో తన అశ్వథామ క్యారెక్టర్ చేసిన తప్పేంటి, తర్వాత తను సరిదిద్దుకోవాల్సిన క్యారెక్టర్ ఎందుకోసం పోరాటం చేస్తున్నాడనేదే తన పోరాటం మనకు ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో ఉండబోతుంది. దీపిక పడుకునే జన్మనివ్వబోయే ఒక శక్తి కోసం, ఒక దానికోసం పోరాటం ఎలా కాపాడాలనేదే వండర్ క్రియేట్ చేసిండు నాగశ్విన్. మాత్రం కమల్ హాసన్ క్యారెక్టర్ అస్సలు ఇంట్రడక్షన్ మాత్రం థియేటర్ మొత్తం అరుపులండి. ఏమన్నా అసలు కమల్ హాసన్ గుర్తుపట్టడం ఇంకైనా 5 నిమిషాలు పట్టింది. ఆ వాయిస్ బేస్ తీసుకొని ఇంట్రడక్షన్, ఆ లొకేషన్ మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆ వాయిస్ నిజంగా సుప్రీంగా కమల్ హాసన్ క్యారెక్టర్ ది బెస్ట్ అనిపించింది. ఇలాంటి గెటప్లు వేయాలంటే, ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే కమల్ హాసన్ తర్వాత ఎవరైనా కానీ తను ఈ ప్రపంచం మొత్తం తన చేతిలోకి తీసుకొని ఏం చేయబోతున్నాడు, ప్రతి ఒక్కరిని తన పవర్ మొత్తం తన చేతిలో పెట్టుకొని ఆ అమ్మాయిని ఎప్పుడైతే దైవశక్తిగా ఉందో ఆ అమ్మాయి కడుపులో ఆ అమ్మాయిని చంపనీకే ఎలా ప్రయత్నించాడు. వండర్ సుప్రీంగా మాత్రం యాడ్సప్ చెప్పాల్సిందే. క్లైమాక్స్లో కమల్ హాసన్ ట్విస్ట్ కూడా ఉంటుంది. ప్రభాస్ క్యారెక్టర్ మాత్రం ది బెస్ట్ అనిపించిందండి. సూపర్గా యాక్ట్ చేశాడు. ఒక బాహుబలి, ఒక సాహు, లాస్ట్ మూవీ ఆదిపురుషు, సాలార్, ఇవన్నీ డిఫరెంట్. ఇలాంటి క్యారెక్టర్ టోటల్ బాడీ లాంగ్వేజ్, టోటల్ తన డైలాగ్ డెలివరీ మాత్రం చాలా డిఫరెంట్గా, బాడీ ఈజినెస్ చాలా డిఫరెంట్గా అనిపించింది ప్రభాస్ క్యారెక్టర్ కూడా. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాకు మెయిన్ పిల్లర్ అని చెప్పాను కదా అమితాబ్ బచ్చన్, సూపర్గా ఉంది. బిగినింగ్ స్టార్ట్ అయినప్పుడు అమితాబ్ బచ్చన్ స్టోటే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ కూడా ప్రభాస్ ఎండింగ్కి అయితే ఇంకా థియేటర్లో మాత్రం ఎవడు ఉండడు, అలాంటి అరుపులు సృష్టించాడు. దానికి బిగినింగ్కు ఎండింగ్కి లింక్ చేసి నాగశ్విన్ తీసుకొచ్చిన విధానం మాత్రం సూపర్గా అనిపించింది. సర్ప్రైజులు మాత్రం మామూలుగా లేవు. రాజమౌళి కానీ, రామ్ గోపాల్ వర్మ కానీ, ఇంకా లాస్ట్లో
విజయ్ దేవరకొండ డైలాగు అశ్వత్థామ గురించి ఎలాంటి పోరాటం చేశాడు, అశ్వత్థామను ఎలా ఓడించాడు, ఆ సీన్స్ మాత్రం హైలైట్. ప్రభాస్ ఎంట్రీ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ది బెస్ట్ అనిపించింది. అసలైన ట్విస్ట్ ఇంకా ఏంటి, కమల్ హాసన్ బిగినింగ్లో జస్ట్ ఇంట్రడక్షన్ 5 నిమిషాల తర్వాత రావట్లేదు, సుప్రీం ఈ ప్రపంచాన్ని ఎలా సాధించబోతున్నాడు తన శక్తులతోటి క్లైమాక్స్ ఇచ్చాడు కదా. సెకండ్ పార్ట్లో చూడండి, ఈసారి యుద్ధానికి సుప్రీమే వెళ్తున్నాడు, ఎవరిని పంపట్లేదు. అక్కడ అవతారం చూడు, విష్ణు అవతారం లేక డిఫరెంట్ వేలో. అసలు ఇక్కడనేమో అర్జునుడు, అశ్వత్థామ, తర్వాత ఈ క్యారెక్టర్లు మహాభారతాన్ని లింక్ చేస్తూ నాగస్పిన్ ఒక పవర్ని క్రియేట్ చేసి ఒక కొత్త వండర్ హాలీవుడ్ సినిమాలకు ఎక్కడ తగ్గిపోకుండా క్రియేట్ చేశాడండి. ప్రతి ఒక్కటి అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే మర్చిపోలేని క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్, ఇంకా అసలైన కమల్ హాసన్ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఉండబోతుంది. దీపిక పడుకునే కూడా తన క్యారెక్టర్ కూడా ది బెస్ట్ అనిపించింది. బిగినింగ్లో రాజేంద్ర ప్రసాద్ కానీ కొద్దిగా బిగినింగ్లో స్లో అనిపించింది సినిమా. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొద్దిగా స్లో అనిపించినా కానీ కొన్ని గూస్ బంప్స్ మూమెంట్ మాత్రం ఎక్కడ తగ్గలే. బిగినింగ్లో ఏంట్రా మాస్ లేదు అనుకున్నాం, సెకండ్ ఇంటర్వెల్ తర్వాత అసలైన మాసు, అసలైన రచ్చ, విజువల్స్ వండర్ క్రియేట్ చేసిండు. ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. మా నాగస్పిన్ తీసినందుకు యాడ్సప్. ఇంత భారీ బడ్జెట్, ఇంత మేకింగ్కి ఎక్కడ వెనుకడకుండా వైజయంతి మూవీస్ కూడా యాడ్సప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉన్న 2-3 పాటలు, ఒక పాటను మధ్యలో వస్తూనే ఉంటుంది థీమ్గా. పాటలు జస్ట్ ఓకే అనిపించినా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము లేపి పడేశాడు. ఇంకా కెమెరాతనం కానీ విఎఫ్ఎక్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా ఆకట్టుకున్నది. కథా పాయింట్ ప్రతి ఒక్కరు సినిమా చూడాలనుకున్న ప్రతి ఒక్కరు బిగినింగ్ మిస్ అవ్వద్దు. బిగినింగ్ స్టోరీ మనకి క్లైమాక్స్లో ఉంటుంది. దీనికి లింక్ చేసి మహాభారతాన్ని ఒక పవర్, ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి నాగస్పిన్ తీశాడు. డైరెక్టర్ మాత్రం నాకు తెలిసి సెకండ్ పార్ట్కు మాత్రం మామూలు అయిపోయలేదు, నెక్స్ట్ రేంజ్లో అయిపించాడు. ఒక బాహుబలి రేంజ్లో అయిపించాడు. కమల్ హాసన్ క్యారెక్టర్ కోసం సెకండ్ పార్ట్ కమల్ హాసన్ సుప్రీం ఏం చేయబోతున్నాడు రెండో భాగంలో అనేదే పెట్టాడు అసలు భాగం. ఒక్కసారి వేరే గెటప్లో మహాభారతంలోకి ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత అర్జునుడిగా అక్కడ ఉంటుంది కదా థియేటర్లు, అరుపులు మామూలు అరుపులు కాదు. పాజిటివ్ తీసుకుంటే ప్రభాస్ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, కమల్ హాసన్ ఉన్న 10 నిమిషాలైనా కానీ బెస్ట్ అవుట్పుట్, ఆ గెటప్లకే అవుట్పుట్ బెస్ట్ ఇవ్వచ్చు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, డైరెక్టర్ డిపార్ట్మెంట్, ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కటి బాగుంది. ప్రతి ఒక్కటి విజువల్ వండర్. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా తీశాడు డైరెక్టర్ మాత్రం. అక్కడక్కడ జర్ర స్లో అంటే ఫస్ట్ హాఫ్లో కొంతవరకు స్లో అయింది. ప్రభాస్ ఆల్మోస్ట్ 25 మినిట్స్ తర్వాత ఎంట్రీ ఉంటుంది ప్రభాస్. అంతవరకు జస్ట్ ఓపిక పట్టాలి ప్రభాస్ ఎంట్రీ వరకు. తర్వాత ఎక్కడ బోర్ అనిపించదు. సినిమా మాత్రం వర్త్ సినిమా, వండర్ సినిమా. మహాభారతాన్ని లింక్ చేసి తీశాడు డైరెక్టర్ మాత్రం సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. నేనైతే కమల్ హాసన్ గెటప్కు, అమితాబ్ బచ్చన్ గెటప్కు ఫిదా అయిపోయినబ్బా. నాగస్పిన్ ప్రభాస్ కోసమో అమితాబ్ బచ్చన్ కోసమో స్టోరీ రాసుకోలేదు. తన రాసుకున్న స్టోరీని ఆ క్యారెక్టర్, భైరవ క్యారెక్టర్, తర్వాత అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, కమల్ హాసన్ క్యారెక్టర్, బుజ్జి క్యారెక్టర్, ఇలా ఏ క్యారెక్టర్కి ఎవరైతే సెట్ అవుతుంది అని ఆ క్యారెక్టర్కు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా అనిపించింది. వన్ మ్యాన్ షో అమితాబ్ బచ్చన్, వన్ మ్యాన్ షో కాదు, ఇది కంటెంట్ సినిమా కల్కి. థ్యాంక్ యూ సో మచ్.